హాయ్ హలో గైస్ అందరికి. ఈరోజు మళ్ళా బండికి వచ్చిన నైట్ డ్యూటీ. చెప్పరా వర్షం పడుతుంది గాయస్. ఈ రోజు అయితే చికెన్ బిర్యానీ తీసుకున్నాం. తిని తాగుతామా పనుకుంటామా పైప్ లైన్ చేస్తామా తెలియదు. అటుపోయి చూపిస్తాను. కళ్ళలోన నేను కట్టుకున్న కోట నేడు కూలిపో రాదారా గట్టిగా ఆడుంది. అదే వస్తున్నావు అంటాడు అతనే. వస్తున్నావు అంటాడు. అడిగిలో ఇచ్చే ఆప్తి మనం వచ్చి ఏం చేయలే. అడ్డోర్ వేసి పెట్టుకో ఫస్ట్. ఏరా గాయస్ వచ్చినాం, ఇక్కడ ఆగినాం. కస్టమర్ వస్తాడంట. ఏడ వస్తున్నాడో తెలియదు. వచ్చి ఇక్కడ అడవిలో ఆగినాం. ఎప్పుడు వస్తాడో తెలియదు. ఫోన్ చేయండి గాయ, జర రమ్మని తొందరగా. మోహన్ కూర్చోవాడు. కస్టమర్ అయితే వచ్చేసిండు గాయస్. వచ్చి సైడ్ చూపించిండు. పైప్ లైన్ బకెట్ చేంజ్ చేస్తున్నాం. ఈ పని చాలు చేసినా వర్షం స్టార్ట్ అయింది గాయస్. ఈరోజు పని బంద్ అవుతుంది పక్కా. మిడిల్ క్లాస్ వాడి జీవితం అంటేనే గొడ్డు చాకరీతో సమానం అయిపోయింది. అమ్మ పూకులో ఎంత టాలెంట్ ఉన్నా సరే బావిలో కప్పల్లా ఇక్కడ బతకాల్సి వస్తుందిరా. వలపు వానగారాలే అయితే బంద్ చేసినాం. టైం వచ్చేసి 2:30 అవుతుంది. మావాడైతే పనుకున్నాడు గాయస్. నాకు కూడా నిద్ర వస్తుంది గాయస్. కళ్ళు మంటలు వేస్తున్నాయి. నేను కూడా పనుకుంటా. గుడ్ నైట్. ఈయనుంటాం ఈయన అనుకుంటాం అంటే కస్టమరు ఇంటికి పోయి అనుకుందా అని అంటున్నాడు గాయస్. మాకు మేము ఈయనే అనుకుంటామని చెప్తుండా. ఆ అడవికి వెళ్ళి ఎవరు నడుచుకుంటూ అవుతారు గాయస్. మొత్తం అడవే ఉండదు. చీకటేమో నాలో చేరుకుంది చూడు. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. జర గట్టిగా సపోర్ట్ చేయండి. నేను గట్టిగా వీడియోలు వేస్తాను.